3 ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఈ 3 ఏళ్లలో ఎప్పుడైనా నిన్నేమన్నా అడిగానా? అడక్కడక్ ఒక్కసారి అడిగాను. ఇంత తేలిగ్గా చెప్పేస్తావని అస్సలు అనుకోలేదు. అరే నేను నిజంగా చాలా ట్రై చేశాను రా, నా వల్ల కాలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆపు, ఇంకేం చెప్పకు. నువ్వు కూడా అందరిలాంటి వాడివే. అబ్బా అలా అంటావేంటే? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ అది మాత్రం నా వల్ల కాదురా. సరే, అది నీ వల్ల కదా, అంతేగా. నిన్ను ప్రేమించడం నా వల్ల కూడా కాదు. లెట్స్ బ్రేకప్. ఒసే నీకేమన్నా పిచ్చా? అవును, నాకు బాహుబలి సినిమా అంటే పిచ్చే. ఇప్పుడే ఇంటికెళ్ళి ఫేస్బుక్లో స్టేటస్ పెడతా, ఎవడు బాహుబలి సినిమాకి తీసుకెళ్తే ఆడితో వస్తా అని. ఫస్ట్ డే సినిమా చూస్తా, నీ చేతికంతనాన్ని ప్రూఫ్ చేస్తా. పెట్టవే పెట్టు. నువ్వు పెద్ద అందగెత్తవని ప్రభాస్ వచ్చి తీసుకెళ్తాను నిన్ను. చాలా థ్యాంక్స్ బావా, ఫ్రెండ్ వరా. అడగగానే హెల్ప్ చేసావు. నీకు జీవితాంతం రుణపడి ఉండిపోతాను రా. నా పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను రా. చాలా థ్యాంక్స్ బా. బాయ్ బావా. ఎవరికి బావా అంత రుణపడిపోతున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. అడిగి బాహుబలి టికెట్ అడిగాను, సెట్ చేసాడు. బాహుబలి టికెట్టా? బావా ఏమైందిరా? ఒక్క నిమిషం, అర్జెంట్కి బాటిల్ ఇవ్వండి, వాటర్ బాటిల్ ఇవ్వండి. 100 చేంజ్ లేదు. పర్లేదు ఉంచుకొని బాటిల్ ఇవ్వండి. బావా వాటర్ బావా. బావా ఒక్క బాహుబలి టికెట్ బావా. బాహుబలి టికెట్టా? నీకోసం అడిగితే నాది కూడా దొబ్బెట్టేస్తాడు. చెత్త నా కొడక, నీ గురించి బాటిల్ బొక్క, నాకు చిల్లర బొక్క, నాకేం టికెట్ లేదు. ఎలా రేయ్ ఏంట్రా మళ్ళీ ఊళ్ళో సంగతులేంటి? ఏముంటదయ్యా, అంతా బాహుబలి అడవుడే. ఆహా అవునా? అయ్యా ఒక్క టికెట్ అయ్యా బాహుబలికి. అరే మా బాబు ఎమ్మెల్యే అని చెప్తే 2 టికెట్లు ఇచ్చారా. నా పిల్లాన్ని తీసుకెళ్ళనా నిన్ను తీసుకెళ్ళనా? అయ్యా ఒక్క టికెట్ అయ్యా, బాహుబలి చూడాలనిపిస్తుంది అయ్యా. వెళ్ళా. అయ్యా ఒక్క టికెట్ ఇవ్వలేరా? వెళ్ళరా అవ్వదు. ఏంటి నీ బాబు ఎమ్మెల్యే అని చెప్తే 2 ఇచ్చారా? 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను, నీకాడ ఒక్క టికెట్ ఇప్పించలేవా? నీ దగ్గర పని చేస్తే ఎంత, పని చేయపోతే ఎంత? చీ నీ బతుకు. రే మళ్ళీ చేస్తాను పెట్టు. సే ఆగవే. తీయండి. పెళ్ళైన 3వ రోజుకే పుట్టింటికంటే నవ్వుతాడు ఎవడైనా సరే. ప్లీజే చేయొద్దులండి. నన్ను ఇప్పుడు రొమాంటిక్గా చూసే కళ్ళు ఏదో రొట్ట మొక్కం చూసినట్టు చూస్తున్నాయి. నేనేం చేశానే? మొగుడంటే 2 మూరలు మల్లెపూలు తెచ్చేవాడు కాదు, 2 బాహుబలి టికెట్లు తెచ్చేవాడు. అర్థమైందా? ప్లీజే ప్లీజే ఆగవే ఆగవే. సే నా మాట వినవే ప్లీజే, అర్థం చేసుకోవే. నువ్వు బాహుబలి టికెట్లు తీసాక ఫోన్ చేయి, లేకపోతే నేను రాను. నా పుట్టింట్లోనే సినిమా చూస్తాను. బాబు పదా. ఎల్లవే వెళ్ళు. మీ ఆడవాళ్ళకి మొగుడు కన్నా ప్రభాసే ఎక్కువైపోయాడే. చూసాక దేవసేన ఇదే పరిస్థితి. బాహుబలి టికెట్ల కారణంగా గత కొద్ది రోజుల నుంచి 10,000 పైగా బ్రేకప్లు, 7,000 దాకా విడాకులు నమోదు అయినట్టు తెలుస్తుంది. బాహుబలి బ్లాక్లో టికెట్లు ధరలు అధికంగా ఉండడం వల్ల పర్సనల్ కార్లోని కాకుండా బాహుబలి టికెట్ లోన్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది. ఇలా చూస్తుంటే దేవసేన రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్నా దగ్గర తప్ప ఇంకా అవతల టికెట్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. దేవసేన ఒక సెకండ్ చెప్పా, నీ అమ్మ వస్తున్నాను, టికెట్లు పట్టుకుని ఇంటికి వస్తాను, లేకపోతే రానే.